సో మనం డేలో ఒక ఏదైనా న్యూస్ తీసుకున్నా, టాప్ 5 న్యూస్ తీసుకున్నా గానీ, సో అందులో బిగ్ బాస్ అయితే ఏదో ఒక మూల నుంచి అయినా సరే టాప్ 5లోకి వచ్చేస్తుంది. సో బిగ్ బాస్ గురించి అండ్ మీరు బిగ్ బాస్‌కెళ్లారు కాబట్టి, సో బిగ్ బాస్ 9 స్టార్ట్ అవ్వబోతుంది. సో బిగ్ బాస్ గురించి ఏం చెప్తారు? 9 ఈసారి పబ్లిక్ ఓపెన్‌గా ఛాలెంజ్ ఇచ్చారు కదా! మీరు ఏదో 3 నిమిషాలు వీడియో పెట్టండి. ఎవరైనా రావచ్చు. పంపించారు మీరేమన్నా? లేదండి. సో చాలామంది ట్రై చేసి ఉంటారు. బట్ చూడాలి పబ్లిక్ నుంచి ఎంతమందిని తీసుకుంటారు, సెలబ్రిటీస్ ఎంతమంది వెళ్తారు అనేది. నిజంగా తీసుకుంటారని మీరు నమ్ముతున్నారా? నాకైతే హోప్ లేదు. సీరియస్లీ కెమెరా ముందున్నాను. అస్సలు తీసుకోరు నార్మల్ పీపుల్ని. లేదమ్మా, నేను వెళ్ళాగా. మీరు నార్మల్ పీపుల్. ఇప్పుడు ఎవరైనా ఇప్పుడు సెలబ్రిటీ అని అంటే మనకి సో మీడియా ముందు ఉంటారు, లేదు కెమెరా ముందు ఉంటారు కాబట్టి ప్రతి ఒక్కరికి తెలిసిన ఫేసెసే కాబట్టి తెలిసిన ఫేసెస్ తీసుకుంటారు. అంటే బట్ ఎవరో అన్నోన్ పర్సన్ వచ్చి వీడియో పెట్టారు, ఓకే ఆ పర్సన్ మనకి ఎవరో తెలియదు, ఆ పర్సన్ ని తీసుకుంటారని మీరు నమ్ముతారా? అట్లీస్ట్ వాళ్ళు కనీసం ఈ ప్రకటన ఇచ్చిన దానికైనా కనీసం 2-3 తీసుకోకపోతే అందరూ మీలాగా వాళ్ళని దూషిస్తారు కాబట్టి ట్రాన్స్పరెన్సీ కోసమైనా కనీసం 2-3 తీసుకుంటారని అనుకుంటున్నా. సరే, ఒకవేళ ఇన్ కేస్ తీసుకున్నా గానీ వాళ్ళని ఫైనల్ వరకు ఉంచుతారా? ఫస్ట్ వీక్ లోనే ఎలిమినేట్ చేసేస్తారా? డిపెండ్స్ అమ్మా, అది మనం చెప్పలేం. ఇప్పుడు షారుఖ్ ఖాన్, ఒక చిరంజీవి అలా వచ్చేసారు, ఒక రవితేజ. మేబీ వాడు నిజంగానే జనాల్ని అంత మెస్మరైజ్ చేసి నచ్చిన వాడు అనుకో, ఖచ్చితంగా ఉండిస్తారు. ఓకే, బట్ కొంచెం అటు ఇటుగా ఉంటే లేపేస్తారు. బట్ బాగా అంత స్ట్రాంగ్ క్యాండిడేట్లు ఉంటారు కదా. సచిన్ టెండూల్కర్ వచ్చినప్పుడు 10 ఏళ్ళపై వీడేం ఆడతాడు అనుకోండి, దడ్డలు ఆడితే గాడ్ అయిపోయాడు క్రికెట్కి. ఏ బ్యాక్ పక్కర్లా. ఇప్పుడు లెట్స్ థింక్ సెలబ్రిటీస్ ఎవరైతే వస్తున్నారో వాళ్ళందరూ కూడా సెలబ్రిటీల పిల్లలు లాంటివి అనుకోండి. ఎవడో ఒకడు వచ్చాడు కింద నుంచి, వాడు అద్భుతమైన బౌలింగ్ బ్యాటింగ్ చేస్తే ఎవరు ఆపుతారు? అలాగే మేబీ అంటే నీలో దమ్ముంటే ఎప్పుడు ఆపలేడు. కాకపోతే నీలో ఉన్న టాలెంట్, అక్కడికి వచ్చిన సెలబ్రిటీ టాలెంట్ ఇద్దరిది ఈక్వల్గా ఉందనుకో, వాడు వెళ్ళిపోతాడు. నీలో ఉన్న టాలెంట్ వీడికన్నా కొంచెం ఎక్కువగా ఉందనుకో, అయినా కూడా వాడు వెళ్ళిపోతాడు. 1 మైల్ దూరంలో ఉండాలి. ఆ రేంజ్లో కొట్టగలిగితే అప్పుడు నువ్వు. ఓకే, సో బిగ్ బాస్లో ఏదైనా సరే సో ఫైనల్ బిగ్ బాసే డిసిషన్ తీసుకుంటుంది, ఫైనల్కి ఎవరు వెళ్ళాలి, సో గేమ్లో ఎవరు విన్ అవ్వాలి, ఇదంతా బిగ్ బాస్ చేతిలోనే ఉంటుంది. ఇన్ కేస్ మనం విన్ అయ్యే సిచ్యువేషన్ వచ్చినా కానీ అరే బాబు నువ్వు డ్రాప్ అయిపో, ఇదంతా జరుగుతుంది అని అంటారు. అది నిజమేనా అండి? బిగ్ బాస్ చేతిలో ఏముంటుందంటే ఎవరు విన్ అవ్వాలి అనేది ఉండదు, ఎవరు ఉండాలి ఆటలో, ఎవరు ఉండాలి అనేది అది కూడా ఆటని బట్టి ఆయన ఆడతాడు. ఫర్ ఎగ్జాంపుల్ మా సీజన్లో ఉన్నప్పుడు ఒక అమ్మాయి మీద విపరీతమైన హేటెడ్ స్టార్ట్ అయింది జనాలు. మేబీ బిగ్ బాస్ ప్రొజెక్ట్ చేసిన తీరు కావచ్చు, పెద్దోడా చిన్నోడా అనే ఆ ఎపిసోడ్ వల్ల కావచ్చు, ఆ అమ్మాయి మీద విపరీతమైన హేటెడ్. బట్ ఆ అమ్మాయి వెళ్ళిపోయే పరిస్థితి వచ్చినప్పుడల్లా ఏదో ఒక రకంగా అమ్మాయిని అక్కడ ఉండజేయడానికి ట్రై చేశాడు. ఎందుకు అంటే తిట్టుకున్నా చూస్తున్నారు, దట్ ఈజ్ ఇంపార్టెంట్. కానీ ఇక్కడ బిగ్ బాస్ కన్నా పెద్ద ప్లేయర్ ఎవరైనా ఉన్నారంటే అది జనం. మీరు గమనిస్తే ఆదిత్య ఓము అండ్ ఈవిడే మధ్యలో వచ్చిన ఒక దీంట్లో ఖచ్చితంగా ఆదిత్య ఓం వెళ్ళిపోవాల్సిన సిచ్యువేషన్లో జనాలందరూ కూడా ఆదిత్య ఓము అండ్ అంటే ఆదిత్య ఓం ఫ్యాన్స్ కాని వాళ్ళు కూడా జస్ట్ బికాస్ ఆఫ్ హేటెడ్ టు హర్ ఈయనకి ఓట్లేసి ఈయన నిలబెట్టారు. ఆవిడ హేటెడ్ తెచ్చుకునేంత దారుణంగా ఆడిందా లేదా ఆవిడని అలా ప్రొజెక్ట్ చేశారా అనేది సంథింగ్ డిఫరెంట్. బట్ జనాలు తలుచుకుంటే కొన్నిసార్లు మనకి ఇష్టం లేని వాళ్ళకి కూడా ఓట్లేసి ఇక్కడ 2 ఉన్నారు వీళ్ళలో, వీళ్ళు నాకు నిజంగా ఇష్టం లేదు కానీ వీళ్ళంటే బాగా అసహ్యం, అప్పుడు ఏం చేస్తాం? ఏదో రకంగా ఇష్టం లేని వాళ్ళ కొంత వాళ్ళకి కూడా ఓట్లేసేసి గెలిపిస్తాం. అలా జనాలు చాలా గట్టి ప్లేయర్. ఇంకోటి ఏంటంటే జనాల ఓట్లని వీళ్ళు కావాలంటే తారుమారు చేసేసి లేదు వీడి గెలిచాడు అని చెప్పి చెయ్యరు. ఏదైతే నేను ప్రాక్టికల్గా చూసాను. ఒక్కవేళ చేసినా కూడా చాలా మైన్యూట్ డిఫరెన్స్. ఇప్పుడు మీకు నాకు ఒక 1000 ఓట్ల తేడాలో అలా ఉందనుకోండి, అప్పుడు దే మైట్ ఏదో రకంగా మిమ్మల్ని అట్టే పెట్టుకోవడానికి ట్రై చేస్తారు తప్ప నాకు తెలిసిన టీము, నాకు తెలిసిన ఎథిక్స్ ప్రకారం జనాలే ఫైనల్. బట్ చిన్న చిన్న గేమ్స్ అయితే బిగ్ బాస్ ఆడడానికి ట్రై చేస్తాడు వాళ్ళ, ఎందుకంటే వాళ్ళ వల్ల టీఆర్పీస్ బాగా వస్తున్నాయి. చంపదెబ్బలకి నాగార్జున మీరు ఇచ్చిన రియాక్షన్ నాగార్జున గారికి బాగా నచ్చాయి అనుకోండి,
మిమ్మల్ని తిట్టుకున్నా కూడా జనాలు చూస్తున్నారు అనుకుంటే జనాలు మిమ్మల్ని పోవాలనుకున్నా కూడా బిగ్ బాస్ ఏదో రకంగా ఉండించడానికి ట్రై చేస్తాడు. బట్ స్టిల్ జనం గెలిచారు. చాలా చాలు. ఇది బిగ్ బాస్లో ఉన్న కంటెస్టెంట్స్ మధ్య మాత్రమే పోరు కాదు, బిగ్ బాస్కి జనానికి మధ్య కూడా పోరు జరుగుతుంది. ఓకే. సో బిగ్ బాస్కి వెళ్ళాలి అని అంటే, సో మనం ప్రీవియస్ చూసుకున్నా కానీ బిగ్ బాస్ స్టార్ట్ అవుతుంది అంటే ఈ సెలబ్రిటీ వెళ్తారు కావచ్చు, ఆ సెలబ్రిటీ వెళ్తారు కావచ్చు. సో కొన్ని న్యూసెస్ వచ్చేవి మనకి. సో సీరియల్ ఆర్టిస్టులు వెళ్తున్నారు అండ్ సో సమ్ నేమ్స్ అయితే వచ్చేవి. బట్ మీరు వెళ్ళారు అండ్ అందులో ఉన్నారు కాబట్టి సో ఎలా చూస్ చేసుకుంటారు పర్సన్స్ని? అంటే నేను విన్నదైతే ఐ డోంట్ నో ఫర్ షూర్, బట్ కొంత అయితే వాళ్ళ హోమ్ ప్రొడక్షన్ నుంచి తీసుకుంటున్నారు. లైక్ స్టార్ మా కాబట్టి వాళ్ళ సీరియల్స్ నుంచి ప్రతిసారి మనం కొంతమంది చూస్తూనే ఉంటాం. సో అంటే ఏదో రిజర్వేషన్ కోటా లాగా అని చెప్తున్నారు. మా టైంలో కూడా ఒక 5-6 మంది స్టార్ మాలో చేసిన వాళ్ళు. ఎందుకంటే వాళ్ళని ఎక్కడో ఉండే టాలెంట్ కాదు, ఫస్ట్ మమ్మల్ని గుర్తించండి అంటారు కదా. ఆ కోటాలో మేబీ కొంతమంది ఉండొచ్చు. అలా కాకుండా తర్వాత మేబీ ఆర్జే కోట రెగ్యులర్గా ఉంటూ ఉండేది. లాస్ట్ సీజన్ కాకుండా అంతకుముందు సీజన్లో మాత్రమే మిస్ అయింది. ప్రతి సీజన్లో ఒక ఆర్జే 2-3 ఆర్జేలు కూడా ఉన్నారు. సో లాస్ట్ టైం మాత్రమే మిస్ అయింది. ఐ మీన్ 8లో సీజన్ 7లో మిస్ అయ్యాడు ఒక ఆర్జే లేకుండా నడిచిన సీజన్ అది. ఆ టైంలో యాక్చువల్గా నేను రావాల్సింది, అది మిస్ అయింది. 8లో వచ్చాను. బట్ ఒక ఆర్జే 2 ఆర్జేలు రావచ్చేమో. ఇది కాకుండా ఇన్స్టాగ్రామ్ ఇన్ఫ్లుయెన్సర్స్, యూట్యూబ్ ఇన్ఫ్లుయెన్సర్స్, వీళ్ళు బాగా బలంగా ఉన్నవాళ్ళు వాళ్ళు రావచ్చు. అండ్ న్యూస్లో సెన్సేషన్ అవుతున్న వాళ్ళు, ట్రెండింగ్లో ఉన్న వాళ్ళు కొంతమందిని తీసుకుంటారు. అండ్ నాకు తెలిసి ఈసారి అట్లీస్ట్ ఏ రకమైన ఇది లేని వాళ్ళు, నార్మల్ పీపుల్ని కూడా 2-3 వాళ్ళు తీసుకొని ట్రై చేస్తారనుకుంటున్నాను. ఏదో ఎక్సెప్షనల్ టాలెంట్ ఏదో ఉండాలి వాళ్ళ దగ్గర, ఉంటే తీసుకుంటారు. సో జనాలకి ఆఫర్ చేశారు కాబట్టి డెఫినెట్గా తీసుకుంటారని మీరు అంటున్నారు. ఖచ్చితంగా తీసుకోవాలి. లేకపోతే ఎరా మేమందరం వెదవలమా, ఇన్ని వీడియోలు పంపించాం ఒక్కడిని కూడా తీసుకోలేదు అంటారు కదా ఖచ్చితంగా. వాడికి రాకపోయినా ఎవడో పబ్లిక్ నుంచి ఒకరిని తీసుకున్నాం అనే తృప్తి వాడికి ఉండాలి. అట్లీస్ట్ అది ఉంటుంది. నాకు తెలిసి 2-3 ఉండాలి. సో బిగ్ బాస్ అంటేనే, బిగ్ బాస్ హౌస్లో కూడా తెలుగే మాట్లాడాలి, ఇంగ్లీష్ కానివ్వండి వేరే లాంగ్వేజ్ ఏది మాట్లాడద్దు అంటారు. బట్ తెలుగు వాళ్ళు చాలా తక్కువగా అనిపిస్తుంటారు. ఎందుకంటారు? అది రీజన్ ఏంటి? మన దౌర్భాగ్యం అది. మీరు నేను మన అందరం కూడా ఇక్కడ నుంచి బయటికి వెళ్ళి ఆఫీస్ నుంచి కిందకి వెళ్ళిన తర్వాత ఆటోలో పట్టుకోండి క్యా బాయ్ కితనా ఇదే మాట్లాడదు. అండ్ మనకు కూడా డైరెక్ట్గా తెలుగు మాట్లాడితే నచ్చదు. వచ్చాడు చూశాడు చేశాడు అని మాట్లాడుతుంటారు చూడండి. శేఖర్ కమల గారి గోదావరి సినిమాలో అమెరికన్ యాక్సెంట్లో మాట్లాడితే వాళ్ళు ఎవరో వచ్చి, ఇలాంటివి తమిళ వాడు తెలుగు మాట్లాడితే ఎలా ఉంటుంది, కన్నడ వాడు తెలుగు మాట్లాడితే ఎలా ఉంటుంది, హిందీ వాడు తెలుగు మాట్లాడితే ఎలా ఉంటుంది. మనం రోజు చూసుకుంటాం కదా మన తెలుగు వాళ్ళు మనం మాట్లాడుకుంటాం. వీళ్ళు మాట్లాడితే ఎలా ఉంటుంది, ఇదే తెలుగు వాళ్ళకి ఇష్టమేమో, వచ్చి రాని సగం సగం తెలుగు మాట్లాడితే ఇష్టమేమో అని అనుకుంటున్నారేమో. అది కూడా నిజమే. ఎందుకంటే మనం కూడా చాలాసార్లు అటువంటి వాళ్ళకి వెయిటేజ్ ఇవ్వడానికి చూస్తున్నాం. మంచిది. ఇప్పుడు మీరు అదే తమిళ్ చూసుకోండి. తమిళ్ కన్నడ అయితే వాళ్ళు హార్డ్ కోర్ ఉంటారు, వాళ్ళ ఫ్యాన్స్ అలా ఉంటారనమాట. తమిళ వాడికే ఇవ్వాలి, తమిళ వాళ్ళనే తీసుకోవాలి. అండ్ తమిళ్ మాట్లాడితే మీకు రెస్పెక్ట్ ఎక్కువ అక్కడ, బా అని చెప్పి నెత్తిన పెట్టుకుంటారు. తమిళ్లో చక్కగా మాట్లాడుతుంటే ఎంత ప్యూర్ తమిళ్ మాట్లాడితే అంత రెస్పెక్ట్ ఉంటుంది. మన తెలుగులో అలా కాదు. ఈ ఒక చిన్న సామెత ఎలా ఉంటుందంటే, మనం చక్కగా తెలుగులో మాట్లాడుతుంటే అక్కడ వచ్చి కామెంట్లు ఎలా ఉంటాయి, ఒరే అర్థమయ్యే భాషలో మాట్లాడరా అంటారు. అంటే వాడికి సగం హిందీ సగం ఇంగ్లీష్లో మిక్స్ చేసి మాట్లాడాలన్నమాట. అంతర్జాలము ఏమిటి చరవాణి ఇలాంటివి మాట్లాడాను అనుకోండి, దిస్ ఇస్ ఫ్యాక్ట్. నిజంగా మన తెలుగులో ఇదే అంతర్జాలం అంటే ఇంటర్నెట్, చరవాణి అంటే ఫోన్ అనుకుందాం. అంతర్జాలం లేకుండా చరవాణి లేకుండా నేను ఇటులయ్యా ఇక్కడ బతకడం అన్నావు అనుకోండి, ఎవడరా వీడి ఇంత ఓవర్ యాక్షన్ చేస్తున్నాడు అని అనుకుంటారు. ఇదే మీరు తమిళ్లో చేయండి, ఇదే మీరు తమిళ్ బిగ్ బాస్లో చేయండి, నెత్తిన పెట్టుకుంటారు. ద రెస్పెక్ట్ అండ్ లవ్ ఫర్ ద లాంగ్వేజ్ విత్ దేర్ పీపుల్ ఈజ్ డిఫరెంట్. ఇక్కడ డిఫరెంట్. అలాంటి రోజు వస్తుందో నేను బతుకున్నప్పుడు చూస్తానని నాకు ఐడియా లేదు. బట్ కొంతలో కొంతైనా తెలుగు వాళ్ళని తీసుకోండి అంతే. మరీ అరాచకమైన తెలుగు మాట్లాడే వాళ్ళు కాకుండా బాగా అట్లీస్ట్. అండ్ ఐఎమ్ నాట్ అగెన్స్ట్ దోస్ హూ కమ్ అండ్ సెటిల్ హియర్.
వచ్చి ఇక్కడ సెటిల్ అయ్యి ఉన్నవాళ్ళు, బట్ తెలుగుని గౌరవించి తెలుగు వాళ్ళని గౌరవించే వాళ్ళు మాత్రమే తీసుకోవాలి. సో బిగ్ బాస్కి వెళ్ళాలి అనుకునే వాళ్ళకి అండ్ వెళ్ళాలని ట్రై చేసే వాళ్ళకి మీరేం సజెషన్ చేస్తారు? చాలా అనుకున్నావని జరగవు అన్నీ, అనుకోనివి కూడా జరుగుతాయి కొన్ని, జరిగేవన్నీ మంచికని అనుకోవడమే మనిషి పని. నువ్వు వెళ్ళాలనుకుంటే వెళ్ళలేవు, బిగ్ బాస్ పిలవాలి అప్పుడే నువ్వు వెళ్తావు. అలాగే ఏంది నాకు. సో బిగ్ బాస్ పిలవాలంటే ఏం చేయాలి అది కూడా చెప్పండి మరి. ఏం చేయాలి అంటే ఇప్పుడు నేనైతే బిగ్ బాస్ పిలుస్తాడు, నేను ఏమి చేయలేదు, ఏదో ఆ టైంలో కొంత సెన్సేషన్లో ఉన్నాం అనేది దానివల్ల వచ్చి ఉండొచ్చు. మేబీ ఒక సెన్సేషన్, అదే చెప్పాను దాకా, యూట్యూబ్, ఇన్స్టాగ్రామ్ ఆర్ న్యూస్లోనో ఎక్కడో ఏదో రకంగా ఒక సెన్సేషన్ వల్ల ఎక్సెప్షనల్ టాలెంట్స్ ఏమన్నా ఉన్నా కూడా అది ఓకే. ఇవి కంపెల్లింగ్ ఫ్యాక్ట్స్. లేకపోతే మీరు స్టార్ మాలో ఏదైనా సీరియల్స్ చేసి ఉండాలి, అలా ఏదన్నా, లేకపోతే ఏదైనా స్టార్ మార్క్ ఇస్తున్నారు అయితే ఉండొచ్చు, అది విన్నది ఖచ్చితంగా. ఎందుకంటే ఏమో వింటున్నాం కొంతమంది మన స్టార్మాలో కొన్ని వచ్చే ఎపిసోడ్స్ ఉంటాయి కదా, వాటిలో ఉండేవాళ్ళు మేబీ ఖచ్చితంగా వెళ్ళొచ్చు కొంతమంది, డౌట్ లేదు. అదైతే మీరు చూడండి, ఇది డెఫినెట్గా జరుగుతుంది. పేర్లు టక్ నాకు గుర్తురాట్లేదు, బట్ దెర్ ఆర్ ఫ్యూ పీపుల్ దే యూస్ టు డిస్కస్. నన్ను లాస్ట్ సీజన్లో పంపించలేదు, ఈ సీజన్లో పంపించండి బిగ్ బాస్ అని చెప్పి డైరెక్ట్గా అడుగుతుంటారు వాళ్ళు. దే హ్యావ్ దట్ ర్యాపో విత్ ద టీమ్, అండ్ దాంట్లో ఉన్నప్పుడు వాళ్ళకి ఇవ్వాలని కాదు, కానీ అంత టాలెంటెడ్ వాడు పంపిస్తే బాగుంటుంది అనుకుంటే పంపిస్తారు. బట్ వాళ్ళకి యాక్సెస్ ఎక్కువ ఉండడం వల్ల వాళ్ళ కంట్లో ఎక్కువ పడతారు తొందరగా. అది కొంతమంది డాన్సర్స్ కానివ్వండి, ఉప్పల్ బాలు, అలేఖ్య చిట్టి పికిల్స్, సో కొంతమంది నేమ్స్ వినిపిస్తున్నాయి, వాళ్ళు వెళ్ళే ఛాన్స్ ఉందా? ఉండొచ్చమ్మా, ఎందుకు. లాస్ట్ టైం కూడా కొంతమంది నేమ్స్ వినిపించాయి, బట్ కట్ చేస్తే వాళ్ళు అందులో సీజన్లో లేరు. బట్ ఈసారైనా అలా జరుగుతుందా, లేకపోతే అంటే ఇక్కడ పోతుంటే చాలా సార్లు అనుకుంటామా, మీరు బిగ్ బాస్ పిలుపు కోసమే ప్రపంచం అంతా వెయిట్ చేస్తుంటుందని కాదు. చాలా మంది దే డోంట్ వాంట్ టు, వీళ్ళు బిగ్ బాస్ వాళ్ళు పిలవచ్చు కానీ వాళ్ళు రాకపోవచ్చు. ఒకసారి పిలిచిన తర్వాత కూడా కొన్ని టర్మ్స్ నచ్చక అక్కడి నుంచి వెళ్ళిపోవచ్చు, ప్యాకేజ్ సెట్ అవ్వక వెళ్ళిపోయిన వాళ్ళు కూడా ఉండొచ్చు. ఇలా ఆఫ్టర్ డిస్కషన్ ఓన్లీ మనం చెప్పచ్చు. నా వినబడుతున్న పేర్లు అయితే అదే మీరు అన్నట్టుగా ఆ పిల్ల అందరూ కాదు, అమ్మాయి మూడో అమ్మాయి గ్లామర్ క్వశ్చన్ కూడా ఉంది అనే కోణంలో ఐ థింక్ బూతులు తిట్టింది ఆ అమ్మాయి కాదనుకుంటా కదా, మూవీ చేసిన అమ్మాయి, బూతులు తిట్టింది వాళ్ళ అక్క అనుకుంటా కదా, వాళ్ళ అక్క ఈవిడ ఊరికే సపోర్ట్ చేసింది. బట్ ఈవిడ కూడా కొంచెం గట్టిగానే వేసుకున్నారు జనాలు. అదే అంటే ఆవిడకి సంబంధించి ఆవిడ గుర్తు వస్తుంది యాక్చువల్గా, ఆవిడ వచ్చిన టైంలో చెప్పాను అనమాట, పికిల్స్ టేస్టీగా ఉంటే ఎవరు ఆపలేరు, దానికి మన గ్లామర్తో గ్లామర్తో ఊరికే అంతవరకు చూడడానికి వస్తారు కదా, కొనరు కదా, బాగుంటేనే ఉంటారు. సో ఆహారం అంటే తినేది ఎంత బాగుందో అనుకోవాలి, కానీ ఆహారం ఎంత బాగుందో మీకు అర్థమైందా చెప్పింది, ఆహారం ఎంత బాగుందో, ఆహారం ఎంత బాగుందో అనుకోవాలి కానీ ఆహారం ఎంత బాగుందో అనుకుంటే కొనాలి. ఆహారం ఎంత బాగుందో అనుకుని బిగ్ బాస్ వాళ్ళు తీసుకోవచ్చు. ఓకే, చాలా జరగచ్చు అంటారు అయితే. అంటే అమ్మాయికి ఇన్స్టా ఫాలోవర్స్ కూడా గట్టిగానే ఉన్నారు కాబట్టి, సో మూవీ కూడా చేసింది. సో అది కొంత కాంట్రవర్సీస్ కూడా చోటు ఉంటుంది. అండ్ మరీ బ్యాడ్ అయితే తీసుకోరు, బట్ ఐ డోంట్ థింక్ షీస్ అంత మరి కాంట్రవర్సీలో ఉందని అనుకోండి. ఐ హోప్ ఆవిడ అక్కడికి వచ్చి ఆ బూతుల ఎపిసోడ్లు ఏం రావని, వచ్చినా ఎడిట్ అయిపోతుంది. అంటే ఎడిట్ అవుతాయంటే మీరున్నప్పుడు ఏమన్నా జరిగాయా మరి? అబ్బో చాలా ఎడిట్ అయిపోయి ఎంత బాధపడ్డాను. అంటే బూతులని కాదు, బోల్డ్ అనే జోకులు ఇవన్నీ కూడా 24/7 లైవ్లు కూడా సరిపోవు. ఎందుకంటే ఇప్పుడు 24/7లో అంతా కనబడుతుంది అనుకోవద్దు. అది కూడా ఇప్పుడు ప్రతి ఒక్కడికి ఒక 24 hours ఉంటుంది కదా. నా 24 hoursలో 1 hour మాత్రం చూపించి ఇంకో 1 hour చూపిస్తారు పాపం. అలా అయినప్పుడు నా మిగతా 23 hoursలో సరే 8 గంటలు నిద్రపోయిన తర్వాత కనీసం నేను యాక్టివ్గా ఉన్న ఒక 10 గంటల్లో మిస్ అయిపోతాయి. అలా నేను వేసిన కొన్ని వందల వేల జోకులు మిస్ అయిపోయి బయటకు వచ్చి చూసుకున్న తర్వాత బిగ్ బాస్ నుంచి తీసుకొచ్చి ఇమీడియట్గా బయటికి పంపించారు. ఒక రోజు తీసుకెళ్ళి మనం హోటల్ పడేస్తారు. ఆ రోజంతా మనకి టీవీ యాక్సెస్ ఉంటుంది, ఫోన్ ఉండదు. కాకపోతే అప్పుడు ఏం జరిగాయి అని చెప్పి పాత ఎపిసోడ్లన్నీ చూసుకుంటే, అరే ఇది ఎక్కడ పోయిదిరా ఇవన్నీ మిస్ అయిపోయాయి అని చెప్పి
బట్ నేను హ్యాపీ ఫీల్ అయింది ఏంటంటే నేను బయటకు వచ్చేటప్పటికి జోకులన్నీ మీమ్స్ అయిపోయి మొత్తం ఫుల్ సర్క్యులేషన్లోనే మీమ్స్ అన్ని పోన్లే అనుకున్నా, నా పొలంలో మొలకలు వచ్చాయి అనుకున్నా. సో అండ్ బిగ్ బాస్తో ఉన్న బాండింగ్ షేర్ చేసుకున్నారు. సో సీజన్ 9 ఎలా ఉండబోతుంది అనుకుంటున్నారు మీరు? నాగార్జున గారు ఏం చెప్పారు, ఏమైనా చెప్పారా? ఏమన్నా చెప్పారా అనే దానికంటే మీ సీజన్ లో ఉన్నదానికి ఇప్పుడు కంపేర్ చేసుకుంటే నేను అంటే సో అండ్ ఫుడ్ కావాలి అనుకుంటే గేమ్స్ ఆడి తీసుకోవాలి ఫుడ్ అనేది మీ సీజన్ లోనే వచ్చింది 8 లో. సో ఈ సీజన్ లో ఎలా ఉండబోతుంది ఏమైనా జస్ట్ ఇమాజిన్ చేయగలుగుతున్నారా? ఇంకొంచెం అడ్వాన్స్ అయితే వీళ్ళకి విత్తనాలు ఇచ్చి మీరే మొక్కలు మీరే పండించుకుంటున్నారండి అలా కూడా ఆశ్చర్యపోక్కర్లేదు. ఇది వింటాక ఎవరైనా బిగ్ బాస్ ఆఫర్ వచ్చిన వాళ్ళు వద్దులే బాబరే అనుకుంటారేమో. మీ మొక్కలు మీరే నాటుకోవాలి, మీరు వ్యవసాయం చేసి మొక్కలు నాటుకొని దేవుడా నీళ్ళు కురిపించు అని చెప్పి. అలా కాకపోయినా ఉంటాయి ఛాలెంజెస్, ఖచ్చితంగా ఉంటాయి. ఫుడ్కి ఇంకా ఉండాలి, ఆ మాత్రం సర్వైవల్, బేసికల్ సర్వైవల్ స్కిల్సే ఇంపార్టెంట్ అక్కడ. బిగ్ బాస్ 9లో వాట్ ఐఎమ్ ఎక్స్పెక్టింగ్, ఈసారి 24/7 కాకుండా 24/7 × 18 ఉంటే బాగుంటుంది. అంటే 18 మంది కంటెస్టెంట్స్ ఉన్నారనుకోండి, 24/7 ఫస్ట్ కంటెంట్, 24/7 సెకండ్ కంటెస్టెంట్, అలా 18 మంది కంటెస్టెంట్లవి సపరేట్గా ఛానల్స్ పెట్టారు. సో దట్ వాళ్ళ ఫ్యాన్స్ ఎవరైతే ఉన్నారో కంప్లీట్గా ఫాలో అవుతుంటారు. ఇలా అవ్వడం వల్ల బిగ్ బాస్కి కూడా ఒక రకంగా చెప్పాలంటే ఒక చాలాసార్లు ఆయన ఇవన్నీ చూస్తుంటారు. బిగ్ బాస్ ఎడిటర్స్ ఎవరైతే ఉంటారో సోషల్ మీడియాలో బాగా హైలైట్ అయినవి, జనాలు బాగా చూస్తున్నారు అనుకుని తెలుసుకొని అవి నాగార్జున గారి దగ్గర తీసుకెళ్తారు. సో నాగార్జున గారు ఎప్పుడైతే అవి చెప్తారో జనాల్లో మన ఒపీనియన్ కరెక్ట్గా రిఫ్లెక్ట్ అవుతుందిరా, ఇదిరా బిగ్ బాస్ కరెక్ట్గా చెప్పారు నాగార్జున అని చెప్పే ఫీలింగ్ ఎప్పుడు వస్తుంది, ఆ షో ఇంకా హిట్ అవుతుంది. ఇవన్నీ ఎక్కడి నుంచి తీసుకుంటారు, ఓన్లీ ఎడిటర్స్ చేస్తే కాదు, పబ్లిక్ డొమైన్లో హిట్ అయ్యే ఆ వీడియోస్, ఆడియోస్, మీమ్స్ ఇవన్నీ కూడా చెక్ చేస్తారు వీళ్ళు. ఇప్పుడు దాంట్లో చాలా కంటెంట్ మిస్ అయిపోతుంది. ఎందుకు అంటే ఎడిటర్స్ బయటకు వదలాలి కదా ఫస్ట్. ఆ వదిలే దాంట్లో నువ్వు ఓన్లీ 24/7 ఒకటే వదిలితే కష్టం. ప్రతి ఒక్కరిది 1 గంట వదులుతున్నావేమో. అలా కాకుండా అందరి అలా వచ్చే ఛాన్స్ ఉంది అంటున్నారు. ప్రతి ఒక్కరికి ఒక లైవ్ 24/7 నడిచేట్టు అది వచ్చినప్పుడు ఏమవుతుందంటే నోబడీ విల్ మిస్ ఎనీథింగ్ అండ్ యూల్ హ్యావ్ ఎ హ్యూజ్ ఫుటేజ్. అండ్ చిన్న ఏవైతే మిస్ అయిపోయాయి అనుకున్నావు కూడా టీఆర్పీని పెంచే అద్భుతమైన స్నిప్పెట్స్ దొరకచ్చు. హూ నోస్, ఎడిటర్కి నచ్చకపోవచ్చు, జనాలకు నచ్చచ్చు కదా. బిగ్ బాస్కి నచ్చకపోవచ్చు, జనాలకు నచ్చితే వాడే కదా కింగ్. ఓకే అండి, సో బిగ్ బాస్ గురించి కూడా షేర్ చేసుకున్నాను. థ్యాంక్ యూ సో మచ్. సో చూసారు కదా శేఖర్ భాష గారితో చిట్ చాట్. అండ్ మీకు కూడా ఏదైనా ఇంట్రెస్టింగ్ ఇన్ఫర్మేషన్ తెలుసుకోవాలి అండ్ శేఖర్ భాష గారితో తెలుసుకోవాలంటే కామెంట్ చేయండి. సో మరో ఇంటర్వ్యూతో మీ ముందుకు వస్తాను. అంతవరకు ఈహా టీవీ చూస్తూనే ఉండండి. టాటా, బై బై.